నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో కావచ్చు, సామాజిక మాధ్యమంలో కావచ్చు, ఇంకా అన్నిట్లలో అయితే తన అరెస్ట్ గురించి అయితే వార్తలు అయితే గుప్పమంటున్నాయి. కాకపోతే గన్నవరం పోలీసులు మాత్రం ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పడం జరిగింది. అసలు మరి నిజంగానే అరెస్ట్ జరిగిందా లేదా, అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడైనా తన్నదే కనబడుతుంది. హాట్ టాపిక్ అయిపోయింది. దేని గురించి అంటే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారన్న దాంట్లోనైతే దీనిని ముద్దాయిగా చేర్చడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఫస్ట్ పొద్దున్న చూసుకున్నట్టయితే ఆయన గురించి వెతుకుతున్నారు, పోలీసులు అయితే గాలిస్తున్నారు అని చెప్పేసి అయితే తెలిసింది. ఇప్పుడు చూస్తే సడన్ గా మధ్యాహ్నానికి వచ్చేసరికి ఏమో తన అరెస్ట్ అయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం అందులో ఎలాంటిది వాస్తవం లేదు, అవాస్తవం అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా అసలు స్టోరీ ఏం జరిగిందంటారు ఏంటి? ఇది ఈ రోజు కాదమ్మా, గత కొంతకాలంగా ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు వంశీ అరెస్ట్ మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే అరెస్ట్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మీద కేసు ఉంది. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం మీద మూకుమ్మడిగా దాడి చేశారు. పెద్ద ఎత్తున దాడి చేసి ధ్వంసం చేయడంతో పాటు కార్లు కూడా పగలగొట్టారు. కార్యకర్తల మీద కూడా తీవ్ర గాయాలయ్యే దాడి జరిగింది. ఆ దాడిలో వల్లభనేని వంశీ గారు కూడా ఆ రోజు శాసనసభ్యుడు, ఆయన ముద్దాయిగా ఉన్నారు, 71వ ముద్దాయిగా. ఆయన భౌతికంగా పార్టిసిపేట్ చేయకపోయినా ఈ దాడిని ప్రోత్సహించాడు, దాడికి పురిగొల్పాడు అనే నేరారోపణ ఆయన మీద ఉంది. అది చాలా తీవ్రంగా తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో దీనికి విచారణ ముందుకు జరగల. ఇదే కాదు, తెలుగుదేశం నాయకుల మీద జరిగిన దాడులు కానీ, ఆ కార్యాలయాల మీద జరిగిన దాడులు కానీ ముందుకు వెళ్ళలేదు. దీనిలాగానే అప్పట్లో కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం మంగళగిరిలో రాష్ట్ర కార్యాలయం మీద కూడా దాడి జరిగింది. ఇంతకన్నా కూడా ఇంతలాగానే విధ్వంసం రెండు ఒకే స్థాయిలో జరిగినాయి. అదేం పెద్ద ఆఫీసు, ఇది ఇంకా కొద్దిగా చిన్న ఆఫీసు. ఉధృతి మాత్రం సేమ్. దీంతో ఈయన్ని అరెస్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ కేసును తొక్కిపట్టి ఉంచారు కాబట్టి అన్ని కేసుల్లాగే ఇది కూడా పక్కన పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు. అసలు అప్పుడు ఆగిపోయిన విచారణ పునఃప్రారంభిస్తున్నారు. అప్పుడు పూర్తిగా ఆగిపోయింది, అసలు ముందుకు వెళ్ళాల. ఇప్పుడు పునఃప్రారంభిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు అన్నీ సేకరించారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు గతంలో అమెరికాలో ఉండటం వలన కూడా ఈ కేసుకు సంబంధించి పురోగతి సాధించలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడని చెప్తున్నారు కొందరు, లేదు అమెరికాలో ఉన్నాడనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అరెస్ట్ అయ్యాడని కొన్ని వార్తా సంస్థలు కూడా చెప్తున్నాయి. ఆల్రెడీ ఆయన గన్నవరం వెళ్తా ఉండగా ఆయన్ని వెంబడించి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని గన్నవరం తీసుకెళ్తున్నారని కూడా చెబుతున్నారు. ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, గన్నవరం అయితే తీసుకెళ్తున్నట్టు వచ్చింది, కానీ ఆ వార్తలను పోలీసులు అయితే ధృవీకరించలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ అనేది కేవలం రూమర్ మాత్రమేను, అరెస్ట్ చేయలేదు అనేది చెబుతున్నారు. కానీ ఈ కేసులో ఆయన 71వ ముద్దాయిగా ఉండటం, తర్వాత ఆ రోజు జరిగిన దాడి ఉధృతిని బట్టి ఆయన 71వ ముద్దాయిగా ఉన్నా, 81వ ముద్దాయిగా ఉన్నా అరెస్ట్ అయితే చేయాల్సిందే. ఇప్పటికి 10-15 మందిని అరెస్ట్ ఆల్రెడీ చేశారు. ఇక మిగిలిన కూడా చేస్తారు. కొందరు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన ఒకవేళ కనుక అమెరికాలో ఉన్నా కూడా ఆయన్ని అరెస్ట్ చేయటానికి తగిన ఇచ్చేస్తారు ప్రయత్నాలు. లేకపోతే ఆయనకి ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, గన్నవరంలో కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. ఆయన ఈ ఆస్తులు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఏమి ఉండదు. ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఇంటి దగ్గర నోటీస్ అతికిచ్చినా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తారు కాబట్టి ఆయన వచ్చి పోలీసు ముందు హాజరవుతాడు. ఒకవేళ కనుక పూర్తిగా తప్పించుకుని తిరగాలని కనుక ఆయన నిర్ణయించుకుని విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోడీ లాగా లండన్లో కూర్చున్నా కూడా ఆయన ఆస్తుల్ని కనుక జప్తు చేసి, అతను దావూద్ ఇబ్రహీం ఆస్తులు కూడా అతను పారిపోయాడు కదా ఇక్కడ బాంబు దాడులు చేసి, తర్వాత దుబాయ్ పారిపోయాడు, ముందు పాకిస్తాన్ వెళ్ళాడు. కానీ ఆయన ఆస్తుల్ని జప్తు చేసి వేలం వేశారు. వేలం వేసేసి ఆ డబ్బుని ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. అటువంటి ఇది కూడా ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది 1-2 సార్లు చూస్తారు. ఒకవేళ కనుక నిజంగా ఈయన శాశ్వతంగా ఇక్కడికి రాకుండా తప్పించుకుని అమెరికాలోనే ఉండాడనే భావన కనుక కలిగితే, ఎన్నాళ్ళు ఉంటాడు అమెరికాలో, ఆయనకి వీసా ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ కేసు ఉన్నప్పుడు ఇక్కడ హాజరవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అవ్వలేని పక్షంలో కనుక
ఒకటి రెండు నోటీసులు ఇచ్చి ఇక కనుక మీరు పోలీసు ముందు హాజరు కాకపోతే మీ ఆస్తులు జప్తు చేసి వాటిని ఏలం కూడా చేస్తాము, దాన్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తామని కూడా నోటీసులు ఇస్తారు. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే సార్ చాలా వరకు ఏంటంటే పోలీసులు ఇక్కడ హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేశారు, హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం లేదంటారా? అంటే కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నమాట వాస్తవం. ఆయన కూడా కొంతకాలం ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. 2-3 పోలీసు బృందాలు కూడా ఆయన కోసం చర్చ జరుగుతుంది ఇక్కడ. లేదని కాదు, పోలీసు చాలా తీవ్రంగానే తీసుకున్నారు ఈ కేసు. ఒకవేళ నిజంగా కనుక ఆయన అమెరికాలో ఉంటే పోలీసులు ఇక్కడ వెళ్ళి అరెస్ట్ చేయడం అంటే గ్రీన్ కార్డు కోసం కూడా ఆయన ట్రై చేశాడు ఆయన ఫ్రెండ్ తోని. ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నట్టు అక్కడే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి బిజినెస్ పరంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అన్ని సెటిల్ చేసుకుని వెళ్ళారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అది కొందరు అంటే అనొచ్చు, కానీ ఆయన గ్రీన్ కార్డు ఇవ్వటం కోసం అమెరికాలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయమ్మా. ఒక 10 కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టాలి. అక్కడ పెట్టి ఒక 15 మందికో ఎంతమందికో లోకల్ అమెరికన్స్ కనుక ఉద్యోగం ఇస్తే అట్లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే భాగంగా అమెరికా కూడా ఆకర్షిస్తుంది. అప్పుడు గ్రీన్ కార్డు ఇస్తున్నారు. ఇంకా పెద్ద ప్రాజెక్టులు పెడితే సిటిజన్షిప్ కూడా ఇస్తారు, ఎవరని కాదు. కానీ ఇక్కడ కేసెస్ ఉన్నప్పుడు వీళ్ళు అక్కడికి వాళ్ళకి నోటీస్ పంపే అవకాశం ఉంది. త్రూ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి. రెడ్ కార్నర్ నోటీస్ పంపిస్తారు ఇంటర్పోల్ అనే ఒక వ్యవస్థ ద్వారా. పంపించినప్పుడు ఏ కేసు ఉంది, ఎప్పుడు ఇక్కడ హాజరు కావాలని నోటీస్ అందుకుని ఆయన కనుక స్పందించకపోతే రాకపోతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి వాళ్ళ మీద నోటీసులు ఒక చట్టపరంగా ఇంట్లో దగ్గరికి నోటీసులు ఇవ్వటం, అంటించడం, తర్వాత ఆ ఇచ్చిన కాల వ్యవధి లోపల కనుక రాకపోతే అటాచ్ చేయటం, అటాచ్ చేసిన ప్రాపర్టీకి సంబంధించి కూడా మళ్ళీ నోటీస్ ఇస్తారు. మీరు పోలీసు వారి ముందు హాజరయ్యి మీరు మీ వాంగ్మూలం ఇవ్వలేకపోయినందువల్ల మీ ఆస్తిని జప్తు చేశాము, ఫలానా రోజు లోపల కనుక మీరు రాకపోతే ఈ ఆస్తిని వేలం కూడా వేసి దాన్ని ప్రభుత్వ ఖజానాకు కూడా జమ చేసేందుకు ఫలానా రోజు వేలం పాట వేస్తామని కూడా అది కూడా నోటీస్ ఇస్తారు. అప్పటికి స్పందించకపోతే వేలం కూడా వేస్తారు. కాబట్టి అంతరాక ఆయన పబ్లిక్ లైఫ్లో ఉండి తెచ్చుకుంటాడని మనం అనుకోలేము. ఎందుకంటే ఆ కేసుని ఫేస్ చేస్తాడు, వస్తాడు. రాకైతే తప్పదు రాజకీయాల్లో ఉన్నప్పుడు. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక శాసనసభకు నేను వెళ్ళను అన్నట్టు ఉండదు కదా. ఇప్పుడు ఆయనకి ఇన్ని ఆస్తులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తప్పకుండా వస్తాడు. తాడు బొంగరం లేని వ్యక్తి అయితే రాడు అని అనుకోవచ్చు. అంటే కుటుంబం అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అంటే ఇప్పుడు మరి ఈ అరెస్ట్ వార్తలు అనేది ఎందుకు బయటకు వచ్చాయంటారు సడన్ గా? అరెస్ట్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు ఆయన మీద కేసు ఉన్నమాట వాస్తవం, పోలీసులు ఆయన కోసం వెతుకుతున్న మాట వాస్తవం, హైదరాబాద్ లో 2-3 బృందాలుగా చేసి పంపించిన మాట వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేడా, ఇక్కడ ఉండి కూడా ఇంకెక్కడన్నా వేరే ఇంట్లో లేకుండా ఎక్కడన్నా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఇంచుకి గాలించలేరు కదా. వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ట్రై చేస్తారు. ఈ ఫోన్ వేరే అబౌట్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ ఫోన్ మార్చినా కూడా వాయిస్ని కూడా ట్రేస్ చేసే టెక్నాలజీ పోలీసులకు ఉంది. తెలంగాణ పోలీసులను అభ్యర్థిస్తారు, ఫలానా ఈ వాయిస్ని కనుక ఎక్కడ ఉందో కనుక ఈ కంప్యూటర్ ద్వారా పట్టుకోగలుగుతారు. పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి వాళ్ళు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ జరుగుతుంది. కానీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, ఎప్పుడు ఎక్కడ అనేది క్వశ్చన్ అంతే. రైట్ సార్.